నమస్కారం, నేను అరుణ. తాండవ న్యూస్కి స్వాగతం. పెట్రోల్ డీజిల్ కొరతపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కొరత సహజం కాదని, కృత్రిమంగా సృష్టించిందని వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ కొరత నెలకొనడం అనుమానాస్పదంగా అన్నారు. ఈ కొరతను కూటమి ప్రభుత్వం కృత్రిమంగా సృష్టించి బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించే కుట్రగా అభివర్ణించారు. పెట్రోల్ డీజిల్ సరఫరా సవ్యంగా జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రజల తరపున డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, రావు చిన్నారావు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బత్తుల సాయి, ఆనాల సుదర్శన్, సయ్యద్ మొహిద్దీన్, జహూర్ అలీ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులు పైబడి పెట్రోల్ డీజిల్ కొరత వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా వ్యాపారస్తులు, అదేవిధంగా రైతాంగం చాలా చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది. ఎందుకంటే కోతలన్నీ కూడా మరి మిషన్ కోతలు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు వాతావరణంలో ఏ క్షణంలో ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆందోళనకు గురవడం జరిగింది. అంతేకాకుండా అన్ని రకాల వాహనదారులు అందరూ కూడా ప్రజలు చాలా ఇబ్బందులకి గురవడం జరిగింది. అసలు దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ లేని కొరత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు మేనేజ్ చేయలేకపోయింది? ఇదంతా కేవలం కుట్ర, కావాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి, బ్లాక్ మార్కెటింగ్ సహకరించడానికి చేసిన పనిగా కనబడతా ఉంది. ఎందుకంటే ఒక నిమిషం పెట్రోల్ ఫ్రీగా ఉందని చెప్తుంటారు, ఒక నిమిషం పెట్రోల్ అంతా ఎవరికి ఇవ్వద్దు అంటారు. నిన్న మొన్న అబ్బాయి పెట్రోల్ కొరతే లేదని చెప్పి మరి కొంతమంది మంత్రులు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే సంబంధిత శాఖ, పౌర సరఫరాల శాఖ నుంచి ఏమొచ్చిందంటే బండికి అయితే 2 లీటర్లు కొట్టండి, కారుకి అయితే 15 లీటర్లు కొట్టండి, బస్సుకైతే 100 లీటర్లు కొట్టండి, లారీకి అయితే 50 లీటర్లు కొట్టండి, ఎవరన్నా టిన్ను కానీ చిన్న బాటిల్ తెచ్చినా కూడా కొట్టడానికి వీలు లేదన్నట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చారు. మళ్ళీ వెంటనే నిన్న సాయంకాలం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపున నిలబడి ఆందోళన చేస్తుందని గ్రహించి ఈ రోజు సాయంకాలంకి, ఈ రోజు ఉదయానికి పెట్రోల్ ఇస్తున్నట్టుగా, డీజిల్ ఇస్తున్నట్టుగా మరి పెట్రోల్ బంకుల్లో వాతావరణం కనిపిస్తూ ఉంది. అదే మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి తాళ్లు కట్టేసి నో స్టాక్ అని బోర్డులు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సాగుతుంది? ఎంతవరకు నడుస్తూ ఉంటుంది? ఒక పక్క ఇంకా మత్స్యకారులకి వేట నిషేధం వల్ల వాళ్ళకి ఇబ్బంది కొంచెం తక్కువైంది, కానీ లేదంటే మనకు పిఠాపురం నియోజకవర్గంలో మరింత ఆందోళనగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము రైతుల పక్షాన, ప్రజల పక్షాన, వ్యాపారస్తుల పక్షాన, అందరి పక్షాన కోరుతా ఉన్నాం. ఎవరైతే వాహన వినియోగదారుల పక్షాన కూడా మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, దయచేసి వెంటనే సరైన మానిటరింగ్ చేయండి, మళ్ళీ కృత్రిమ కొరత సృష్టించకండి. ఎందుకంటే ఒక పక్క పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి, జనరేటర్లన్నీ ఆగిపోయిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడ ఫంక్షన్ హాల్లో కూడా పెళ్లి చేసే వాళ్ళు కూడా దడదడలాడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఓ పక్క పట్టణాల్లో అప్పుడే కరెంటు కోత మొదలైంది. నిన్న కాకినాడ కొన్ని ప్రాంతాల్లో చూస్తే అరగంట నుంచి గంట కూడా ఇంచుమించుగా ఒక టైం గంట, ఒక టైం అరగంట, అలాగే అరగంట 3 సార్లు కరెంటు పోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణం వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.